హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలా ఎగ్జిట్ పోల్స్ చాలా ఫలితాలు చెప్పాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, చాలా ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీ గెలవచ్చు అంటూ చెప్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అంచనాలు వాళ్ళ అంచనాలు వేరువేరుగా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి స్వామి పరిపూర్ణానంద కొద్దిసేపటి క్రితం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వామి పరిపూర్ణానంద చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. 123 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అంటూ పరిపూర్ణానంద చెప్తున్నారు. పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీ నుంచి హిందూపురం ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. పోటీకి సంబంధించి అధిష్టానం అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించి అక్కడ క్యాంపెయిన్ కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా హిందూపురం స్థానం తెలుగుదేశం పార్టీ కేటాయించడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. హిందూపురం పార్లమెంట్ స్థానం తనకు రాకపోవడం వెనుక బాలకృష్ణ ప్రమేయం ఉంది అంటూ పరిపూర్ణానంద భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేశారు స్వతంత్ర అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా. సో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పరిపూర్ణానంద చాలా పెద్ద ఎత్తున ప్రధాన రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. సో అక్కడ విజయానికి సంబంధించి ఆయన ధీమాగా ఉన్నారు, గెలుస్తాననే ధీమాగా ఉన్నారు. సో హిందూపురంలో ఒక సంచలనమైన ఫలితం రాబోతోంది. ఎన్నికల ఫలితాల రోజు ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించబోతోంది అంటూ పరిపూర్ణానంద చెప్తున్నారు. సో పరిపూర్ణానంద దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు వస్తుంది, ఏర్పాటు అవుతుంది అంటూ చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఆయన సస్పెండ్ చేయలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలకు సంబంధించి ఒక్కొక్కరు అంచనాలు ఒక రకంగా ఉంటే, స్వామీజీ అంచనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే దిశగా ఆయన అంచనా ఉంది. సో ఆయన అంచనా నిజమవుతుందా లేదా, ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాలు నిజమవుతాయా లేదా, రేపు మధ్యాహ్నానికి మన క్లారిటీ రాబోతుంది.